వీళ్ళ కేసీఆర్ గారి 10 సంవత్సరాలు వారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు చేసినటువంటి ఒక ఉద్యమ ఫలితంగా ఏర్పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి వారు దశాబ్దాలు చేపట్టిన చర్యలు. ఇవాళ మీరు ఈ పథకాలు చూస్తే రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడం జాతీయ స్థాయిలో ఇక్కడ లేదు అంటూ నేను. వీఆర్ ఫైండింగ్ ఓన్లీ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ. బీజేపీ కంటే బీఆర్ఎస్ బెటర్ అనుకునే నిర్ణయం రాష్ట్ర స్థాయిలో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి బీఆర్ఎస్ఏ బెటర్ పార్టీగా భావిస్తున్నారు. ఎప్పుడు జైన్ కాబోతున్నారు? నిర్ణయానికి వచ్చారా? ఎప్పుడు జైన్ కాబోతున్నారు? కేటీఆర్ కూడా మీతో మాట్లాడినట్టు తెలుస్తుంది కదా, ఏం సంభాషణ ఏంటి? అది వాళ్ళ కేటీఆర్ గారు ఏది ఇస్తుందో ఇవాళ వారు వస్తున్నారు. ఒక విధంగా ఏది ఇస్తుందో అంటే పార్టీలో చేరికకు సంబంధించి వాళ్ళ పార్టీలో కలిసి ప్రయాణం చేయటానికి వారు ముందుకు రావటము ఐఎమ్ రియల్లీ వెల్కమింగ్ ఇట్. ఇలా అంటే కేసీఆర్ గారు నాకు దశాబ్దాల కాల మిత్రుడు అని చెప్పి అంటున్నా. దశాబ్దాల కాలంకి వెళ్ళి ఒకరి పట్ల ఒకరు అభిమానం కలిగి ఉండి కూడా ఇవాళ భిన్న రాజకీయ పార్టీల్లో కొనసాగడంతో కలిసి ప్రయాణం చేయలేకపోయాను. ఇవాళ ఈ మారిన పరిస్థితులలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం వస్తున్నందుకు నేనైతే సంతోషంగా భావిస్తున్నా. మరి జాయినింగ్ ప్రొసీజర్ డేట్స్ ఇవన్నీ కూడా ఏది ఇస్తుందో ఇవాళ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం అవుతామని చెప్పని భావిస్తున్నాను. బీఆర్ఎస్లో కీలక పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారా, లేకపోతే బీఆర్ఎస్ ప్లీనరీ కూడా జగిత్యాల నిర్వహిస్తారు? అటువంటి ఒక చర్చలు లేవు. ఇవాళ ఒకటి వల్ల ఏ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉండి కూడా వీళ్ళు అక్కడ హ్యూమిలేట్ చేయబడ్డనో మానసికంగా క్షోభ ఎదుర్కొని వీళ్ళ రాష్ట్రం నా వ్యక్తిగతం కంటే రాష్ట్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేకపోతున్నాం. ఆ ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేని పరిస్థితులలో మళ్ళీ తిరిగి ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన కావాలని. ఇలా ప్రజలు కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఏదైతుందో నేను బీఆర్ఎస్లో చేరాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.